బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కంచె చేనును మేస్తే అవినీతి నిరోధక శాఖలోని కొంతమంది అధికారుల తీరు కూడా అలాగే ఉంది. అవినీతి జరగకుండా చూడాల్సిన అధికారులే ఆ అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. పైకి మాత్రం అవినీతి అంతం, అదే మా ధ్యేయమైన కబుర్లు చెబుతూ గుట్టుచప్పుడు కాకుండా పనులు కానిచ్చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏసీబీ అధికారుల చేతుల్లో బడాబడా బాబుల చిట్టాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ అవేవి బయటపడవు. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉంటారు. అవినీతి రాజ్యానికి కాపుగాస్తున్న ఏసీబీ ఘరానా దొంగలపై SV6 స్పెషల్ స్టోరీ. ఏసీబీలోనే కరప్షన్ కింగ్స్ ఎక్కువగా ఉన్నారని తాజాగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చెబుతున్నాయి. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ, లంచాలు డిమాండ్ చేస్తూ వారిని వేధిస్తున్న కొంతమంది అవినీతి అధికారుల తీరు ఆ శాఖను భ్రష్టు పట్టిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకుంటున్న అధికారులను ఖైదు చేయాల్సిన ఏసీబీ వారి నుంచి ఎలా లబ్ధి పొందుతుందో చెప్పే కథనం ఇది. భారీగా బినామీ ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో చిక్కుకున్న వారి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు. ఆ అధికారులతో లింక్ అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఏసీబీ అధికారులు ఫోకస్ చేసి సెటిల్మెంట్లకు దిగారని సమాచారం. వారికి ఫోన్ చేసి పిలిచి కోటి ఇవ్వు లేకపోతే అరెస్ట్ అంటూ భయపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇవ్వలేకపోతే తమదైన శైలిలో బెదిరింపులకు దిగడం, వేధింపులకు పాల్పడడం షరా మామూలే అని తాజా కథనాల ద్వారా తెలుస్తోంది. ఏసీబీలో ఉండే కొంతమంది వివిధ శాఖల్లోని అవినీతి అధికారులపై ఫోకస్ చేసి వారిని ఎలా వేధింపులకు గురి చేస్తున్నారో చెప్పే కథనాలు బోలెడున్నాయి. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, అంతేకాకుండా టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రవాణా ఇలా ధన ప్రవాహం అధికంగా ఉండే శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారి దగ్గర నుంచి భారీగా రాబడుతున్నారని సమాచారం. నేరుగా వాళ్ళ ఇండ్లకు వెళ్లడం, మహిళా పోలీసులు లేకుండానే వారి మహిళలను ప్రశ్నించడం, విచారణ పేరుతో ఆ అధికారులను బూతులు తిట్టడం, ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, ఇలా ఎంతకు దిగజారారో అంతకు దిగజారి పైసా వసూళ్లను విజయవంతంగా సాగిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టగానే ఏసీబీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అవినీతి తిమింగలాలను వలేసి పట్టే పనిని అధికారులకు అప్పగించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని భారీ తిమింగలాలు దొరికాయి. మండలాల స్థాయిలో చిన్న చిన్న చేపలు చిక్కాయి. కానీ చాలా మంది అధికార ముసుగులోనో కాసులను విసిరేసే తప్పించుకుని తిరుగుతున్నారు. అవినీతి బాగోతాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. పైకి కనిపించే చిత్రం ఒకటి అయితే దాని వెనుక జరిగే కథనం వేరు అన్నది రాజకీయ చదరంగంలో పావులు కదిపే కొండ దేవరకు కూడా తెలుసు. రాజకీయ నయవంచకుల చేతిలో బందీగా ఉన్న ప్రజాస్వామ్య సౌధాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే వరకు ఈ అవినీతి దందా కొనసాగుతూనే ఉంటుంది.